అత్తయ్య గారు టీ తీసుకోండి. అత్తయ్య గారు వంట మొత్తం అయిపోయింది. మామయ్య గారు రాగానే మీరిద్దరు కలిసి తినేసేయండి. అదేంటి ఇవన్నీ నాకు కొత్తగా చెప్తున్నావు? రిటర్న్ వెళ్తున్నావా ఏంటి? అవును అత్తయ్య గారు, మీ అబ్బాయి గారు కాల్ చేశారు, మూవీకి వెళ్దామన్నారు. అట్లనే బయటనే తినేసి వద్దామని చెప్పారు. అవునా? నా కొడుకు నాకేం చెప్పలేదే. ఒకవేళ మర్చిపోయి ఉండొచ్చు అత్తయ్య గారు, వచ్చాక చెప్తారేమో. సరే అత్తయ్య గారు, నేను వెళ్ళి రెడీ అవుతాను. నా కొడుకు నాకు చెప్పకుండా ఏది చేయడు. ఈ రోజేంటి కొత్తగా పెళ్ళాన్ని సినిమాకి తీసుకెళ్ళను, అది నాకు తెలియకుండా. ఇదే ఏదో నూరిపోసుంటది. అప్పటికీ నా స్నేహితురాలు చెప్తూనే ఉంది, దాని కోడలు కూడా అలాగే చేసి దాని కొడుకుని దూరం చేసింది. ఇది కూడా అదే ఏదో ప్లాన్ చేసి నా నుండి నా కొడుకుని దూరం చేయాలనుకుంటుంది అనుకుంటా. చెప్తా దీని సంగతి. ఏం చేయాలి? ఏదో ఒకటి చేసి ఆపాలి. ఏం చేయాలి? చేస్తా ఇప్పుడు. రెడీ అయ్యావా? అమ్మకి వెళ్ళి చెప్పేసి వస్తాను, మనం సినిమాకి వెళ్దాం. అమ్మా ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? తలనొప్పి వస్తుందిరా. తలనొప్ప? అదేంటి నాకు చెప్పలేదు? కానీ ఫోన్ చేస్తే వచ్చే దారిలో మెసేజ్ తెచ్చామని కదా. తట్టుకోలేకపోతున్నాను. అదేంటమ్మా అంత బాధపడుతున్నావు? ఇంత బాధపడుతుంటే నాకు చెప్పొద్దా? ఏం చెప్పాను నాన్న? ఈ ఇంట్లో చెప్పినా పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు? మీరేదో సినిమాకి వెళ్తున్నారట కదా, వెళ్ళండి. వెళ్ళి సినిమా చూసి బయట ఏమైనా తినేసి రండి. మాదే ఉంది, ఒక ముద్ద తిని పడుకునేవాళ్ళం. అమ్మా లేదులేమ్మా, సినిమాదే ఉంది, ఇవాళ కాకపోతే రేపు పోవచ్చు. అయినా నీకు ఆరోగ్యం బాగాలేదు కదా. నీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు మేము ఎక్కడికి వెళ్తాం? నేను వెళ్ళి మీ కోడలు చెప్తాను, ట్యాబ్లెట్స్ తెచ్చిస్తుంది, సరేనా?